యా ఈ ఫైరోకెమికల్ రియాక్షన్ ఏదైతే అనుకుంటున్నామో సో మేబీ రోస్టింగ్ కావచ్చు లేదా క్యాల్సినేషన్ కావచ్చు లేదా స్మెల్టింగ్ కావచ్చు ఈ అన్నీ కూడా జరగడానికి కంఫర్ట్గా లేదా కన్వీనియన్స్గా ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన స్ట్రక్చర్ని మనం ఫర్నేస్ అని పిలుస్తాం అనమాట. అయితే ఇక్కడ ఫర్నేస్లు మనకి రెండు రకాలుగా చెప్పారు. ఒకటి ఓకే ఫర్నెన్స్, సో 2 టైమ్స్ చెప్పారు. ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్తారు, ఇంకోటి ఏంటమ్మా ఇంకో ఫర్నేచర్ ఉంటుంది, దాని పేరు చెప్పండి ఎవరైనా. ఇంకో ఫర్నేస్ ఎస్ అమ్మా రివర్బరేటరీ, ఎస్ అమ్మా రివర్బరేటరీ ఫర్నేస్ అనమాట. రివర్బరేటరీ ఫర్నేస్ అని చెప్తాం. సో నిజానికి వీటిలో జరిగేది ఏంటంటే బ్లాస్ట్ ఫర్నేస్లో మనకి స్మెల్టింగ్ చేస్తారు, స్మెల్టింగ్ అండ్ క్యాల్సినేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది, క్యాల్సినేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది. అండ్ అదే రివర్బరేటరీ ఫర్నేస్లో అయితే మనకి ఏం కనిపిస్తుంది, రోస్టింగ్ కనిపిస్తుంది, రోస్టింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి, ఒక్కొక్కటి ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ అయితే మనకి ఇంపార్టెంట్గా ఉంటాయన్నమాట. సో ఆ ఈక్వేషన్స్ అనేవి మీరు కంపల్సరీ నేర్చాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్యూయల్ తీసుకుంటారు, ఫ్యూయల్ ఏదైతే ఉందో ఫ్యూయల్ని తీసుకొని దాన్ని హై టెంపరేచర్ వద్ద వేడి చేస్తారు. ఇక్కడ ఫ్యూయల్గా మనం ఏం చేస్తామంటే కోక్ని యూజ్ చేస్తాం. దీన్ని హై టెంపరేచర్ వద్ద వేడి చేసినట్లయితే మనకి కార్బన్ మోనాక్సైడ్ అయితే జనరేట్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ నాట్ డయాక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ అయితే జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీన్ని హెమటైట్తో రియాక్ట్ చేస్తాం అనమాట. దీంతో రియాక్ట్ చేస్తాం హెమటైట్తో. హెమటైట్ అంటే చెప్పండి Fe2O3 ప్లస్ 3CO. వీటితో మనకు రియాక్ట్ చేసినట్లయితే ఇందులో ఉండేటటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో అది సెపరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనకి 2Fe ప్లస్ 3CO2 అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ Fe2O3 ఏదైతే హెమటైట్ని మనం ప్యూరిఫికేషన్ చేసినప్పుడు కాస్త ఇందులో స్లాగ్ కూడా ఉంటుందన్నమాట. స్లాగ్ అంటే ఏమంటాం, గాంగ్ అని పిలుస్తాం కదా, గాంగ్ అనేది కూడా ఇందులో ప్రెజెంట్ అయి ఉంటుంది. మరి గాంగ్ని రిమూవ్ చేయడానికి ఏం చేస్తారు? సో ఈ గాంగును రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇందులో కొన్ని ఇంప్యూరిటీస్ అయితే యాడ్ చేస్తాం అనమాట. ముఖ్యంగా సో బ్లాస్ట్ ఫర్నేస్లో ఉపయోగించేటటువంటి ఫ్లక్స్ ఏదైనా ఉందంటే CaCO3. దీన్ని ఎప్పుడైతే మనం హై టెంపరేచర్ వద్ద మనం దీన్ని వేడి చేసామో కాల్షియం ఆక్సైడ్ గాను అండ్ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకేమవుతుంది, విడిపోతుంది. అండ్ ఈ CaO ఏదైతే కాల్షియం ఆక్సైడ్ ఉందో ఇది ఈ హెమటైట్లో ఉండేటటువంటి సిలికేట్స్ ఉంటాయి కదా, సిలికేట్తో రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, SiO2 సిలికేట్తో రియాక్ట్ అయ్యి కాల్షియం సిలికేట్ అనేది ఫామ్ అవుతుంది, SiO3. ఓకే, సో కాల్షియం సిలికేట్ అని పిలుస్తాను. చూడండి ఇక్కడ దీన్ని ఏమని పిలుస్తారు, దీన్ని స్లాగ్ అని పిలుస్తాం. స్లాగ్ అంటే ఇంప్యూరిటీస్ అని పిలుస్తాం. సో ఇక్కడ గాంగ్ ఏదైనా ఉందంటే సిలికా అంటే మనకు తెలుసా అండి, ఇసుక అండి, శాండ్ అనే మనం ఏమంటాం సిలికా అంటాం. సో ఇదైతే మనకి ఏమని పిలుస్తాం, గాంగ్ అని పిలుస్తాం. ఇది గాంగ్ అండి, ఇది గాంగ్, ఇది స్లాగ్, అండ్ ఇది ఫ్యూయల్, అండ్ ఇదైతే ఓర్. ఈ విధంగా మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో రియాక్షన్స్ అయితే జరుగుతాయన్నమాట. ఓకేనా, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. అండ్ దీనిపైన అయితే మనకి తెలంగాణ పాలిసెట్లో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్లో ఉపయోగించేటటువంటి ఫ్లక్స్ ఏమిటి అని అడిగారు అనమాట. సో కాల్షియం కార్బోనేట్ CaCO3 అనమాట. ఓకేనా, రైట్. దీని తర్వాత మనకు ఉండేది రివర్బరేటరీ ఫర్నేస్. సో రివర్బరేటరీ ఫర్నేస్లో ముఖ్యంగా మనం ఏం చేస్తామండి, చెప్పండి, రోస్టింగ్ చేస్తాం అని చెప్పాం. రోస్టింగ్ అంటే ఏంటంటే ఇంతకుముందే మనం చెప్పాం కదా, ఏదైనా ఒక ఓర్ని తీసుకొని మేబీ ఇది సల్ఫైడ్ కావచ్చు లేదా కార్బోనేట్ అయినా కావచ్చు, సల్ఫైడే కావచ్చు లేదా కార్బోనేట్ అయినా కావచ్చు. దీంట్లో ఉండేటటువంటి ఆ సల్ఫైడ్ని కానీ లేదా కార్బోనేట్ని కానీ డివైడ్ చేసి మనకి ఆక్సైడ్ని ఫామ్ చేసేది ఆక్సైడ్. సో ఆక్సైడ్ని ఫామ్ చేసే రియాక్షన్నే మనం ఏమంటాం, రోస్టింగ్ అంటాం. సో రోస్టింగ్ అంటే స్ట్రైట్ డెఫినేషన్ చెప్పాలంటే ఏమని చెప్తాం, సో హీటింగ్ ద ఓర్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ అని చెప్తాం. లేదా ఇంకా చెప్తాం హీటింగ్ ఆఫ్ ది హోర్ ఎక్సెస్ ఎట్ ద ప్రెజెంట్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ అని చెప్తాం. అధికమైన గాలి, అధికమైన ఆక్సిజన్ సమక్షంలో ధాతువును వేడి చేసే ప్రక్రియను
భర్జనము లేదా రోస్టింగ్ అని పిలుస్తాం అనమాట. సో రోస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, సల్ఫైడ్ కానీ కార్బోనేట్ కానీ ఉన్నట్లయితే ఆ రెండు కూడా మనం బయటకు ఎలిమినేట్ చేసేసి ఆక్సైడ్ ఫామ్లో మనం తయారు చేస్తాం అనమాట. సో ఇది రోస్టింగ్. ఈ రోస్టింగ్ జరగడానికి ఉండేటటువంటి స్ట్రక్చర్ని మనం ఏమని పిలుస్తాం, రివర్బరేటర్ ఫర్నేస్ అని పిలుస్తాం. రివర్బరేటర్ ఫర్నేస్లో ఏం జరుగుతుంది అంటే, ఇంతకుముందు మనం ఈ రోస్టింగ్ సంబంధించి 2 ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా లేదా మీకు? 2 PBS ప్లస్ 2 PBS ప్లస్ ఎంతమ్మా 3O2 గివ్స్ రేస్ టు 2 PB ప్లస్ 2SO2. ఎస్ అమ్మా, సరిపోయిందా? సో 2 PBO కాదు రమ్మా, కాదు ఇది కాదమ్మా, ఇది రిడక్షన్ ఈక్వేషన్ చెప్తున్నారమ్మా. నాకు కావాల్సింది బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగేటటువంటి రియాక్షన్ కావాలి. బ్లాస్ట్ ఫర్నేస్లో రివర్బరేటివ్ ఫర్నేస్లో కావాలి 2 PBS ప్లస్ 3O2 ఈజ్ గివ్స్ రేస్ టు మనకేమొస్తుంది 2 PBO ప్లస్, ఓకేనా, సరిపోయిందా, SO2 ఈ రియాక్షన్ జరుగుతుందన్నమాట. 2 PBS ప్లస్ 3O2 ఈజ్ గివ్స్ రేస్ 2 PBO ప్లస్ 2SO2. లేదా దీన్ని ఇంకేమైనా చేయొచ్చు అంటే 2 ZNS ప్లస్ 3O2 ఈజ్ గివ్స్ రేస్ టు 2 ZNO ప్లస్ 2SO2. ఒకసారి చూడండి అమ్మ, రోస్టింగ్ చెప్పేటప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్ మీకు చెప్పే ఉంటాను, రోస్టింగ్ చెప్పేటప్పుడు చెప్పుంటాను. ఒకసారి మీరు నోట్స్ మెటీరియల్ చేసుకుని ఉంటే ఒకసారి చూసుకోండి. యా, ఇలా మనం రోస్టింగ్ చేసిన తర్వాత, రోస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకేమొస్తాయి, ఆక్సైడ్స్ అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ ఆక్సైడ్ని మళ్ళీ ఏం చేస్తాం, రిడక్షన్ చేస్తాం. ఆ రిడక్షన్ చేసేటప్పుడు మళ్ళీ 4 or 5 టైప్స్ అయితే యూజ్ చేస్తాం, ఓకేనా. అక్కడ ఉన్న ప్రాసెస్ వేరే. ఈ విధంగా మనకి రివర్బరేటర్ ఫర్నేస్లో చేస్తాం. అయితే రివర్బరేటరీ ఫర్నేస్లో మనకి 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఏంటంటే చెప్పండి అమ్మ, ఒకటి రివర్బరేటర్ ఫర్నేస్లో ఉండే 3 టైప్ ఆఫ్ పార్ట్స్ ఏంటి చెప్పాలి, చెప్పండి అమ్మా. ఫస్ట్ వన్ ఇస్ ద చిమ్నీ, అంతే కదమ్మా, చిమ్నీ. 2 ఫైర్ బాక్స్, థర్డ్ వన్ హెర్త్. థర్డ్ వన్ ఏంటమ్మా, హెర్త్. సో వీటి యొక్క యూజ్ ఏం చెప్పండి అమ్మా, వీటి యొక్క యూజ్ ఏంటి, వీటి యొక్క యూజ్ ఏం చెప్పండి అమ్మా, వీటి యొక్క యూజ్ ఏం చెప్పండి. చిమ్నీ అనేది మనకి వేస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వేస్ట్ గ్యాసెస్ని బయటికి పంపించేటటువంటి ఒక మార్గము. ఫైర్ బాక్స్ అనేది ఏంటంటే ఫ్యూయల్ ఎక్కడైతే మనం క్యాప్ చేస్తాం దాన్ని. హెర్త్ అనేది ఓర్ని ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ అనమాట. సో ఇందులో మనకి మెయిన్గా రోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి చివరి పేజ్లో ఉండేటటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. సో మీకు అడిగే క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడంటే, మీకు అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అడుగుతాడండి. సో రివర్బరేటరీ ఫర్నేస్లో ఫ్యూయల్ ఎక్కడ ఉంటుంది, సింపుల్, ఫైర్ బాక్స్. రివర్బరేటరీ ఫర్నేస్లో ఓర్ అనేది ఎక్కడ పెడతారు, ఓర్ ఎక్కడ పెడతారమ్మా. సో మీరు టెక్స్ట్ బుక్లో ఎప్పుడైనా దీనికి ఇమేజ్ చూసారా, సో దీని ఇమేజ్ ఎలా ఉంటుందమ్మా, ఇమేజ్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ చిమ్నీ అండ్ దిస్ ఈజ్ హెర్త్ అండ్ దిస్ ఈజ్ ఫైర్ బాక్స్. సో ఫైర్ బాక్స్లో మనం హీట్ చేయడం వల్ల ఆ హీట్ అనేది హెర్త్ పైకి రావడం, ఇక్కడ మనకి రోస్టింగ్ జరిగి ఈ వేస్ట్ గ్యాసెస్ అని చిమ్నీ గుండా పోతాయి అన్నమాట. ఇది స్ట్రక్చర్, ఓకేనా. సో ఇది మనకు ఉండేటటువంటి స్ట్రక్చర్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ లెసన్ నుండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా రావడానికి ఛాన్సెస్ ఉండేటటువంటి బిట్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ టెక్స్ట్ బుక్లో ఏమైనా మనం విడిచిపెట్టేసామా. సో మెయిన్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో మనం ఏమైనా విడిచిపెట్టేసామా. మీకు 45 minutes ఉంది కాబట్టి ఇంక టైం. సో కంప్లీట్గా మీ టెక్స్ట్ బుక్ మీరు తీసుకోండి, ఓకేనా. మీ టెక్స్ట్ బుక్ ఒకసారి తీసుకోండి, మీరు తీసుకోండి. స్క్రీన్ పైన మీకు టెక్స్ట్ బుక్ అయితే చూపిస్తున్నాను. మీ టెక్స్ట్ బుక్ ఒకసారి తీసుకోండి, ఓకేనా.
ఓకే. యాహ్! మీ టెక్స్ట్ బుక్‌ని మీ స్క్రీన్ పైన తీసుకోండి. స్క్రీన్ పైన టెక్స్ట్ బుక్ కనిపిస్తుందా అమ్మా అందరికీను? స్క్రీన్ పైన టెక్స్ట్ బుక్ కనిపిస్తుందా? యాహ్! యాహ్! ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్‌ని మీరు తీసుకోండి. పెన్సిల్‌ని పట్టుకోండి. నేను ఒక్కొక్క టాపిక్‌లు చెప్తూ అండర్‌లైన్ చేస్తాను. మీరు కూడా అదే టాపిక్‌ని అండర్‌లైన్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ వన్ చూద్దాం. అండ్ మెటలర్జీ అంటే ఏమిటి? వాట్ యూ నో అబౌట్ ది మెటలర్జీ అంటే? సో, డైరెక్ట్ చెప్తాం. మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. ఫస్ట్ డెఫినిషన్ అయితే ఉంది. క్వెషన్ నెంబర్ 1. వాట్ ఈజ్ మెటలర్జీ? సో, ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఈజ్ నోన్ యాజ్ మెటలర్జీ. ఓకే. నెక్స్ట్ వన్. సో, హ్యూమన్ హిస్టరీ కూడా మనకి మెటల్స్‌ని ఇన్నోవేషన్ చేసిన టైం బట్టే మనకి చెప్పడం జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్ ఏజ్ అని, ఐరన్ ఏజ్ అని అండ్ అదేవిధంగా డిఫరెంట్ అని చెప్తాం. ఇంకా మనకి కాపర్ ఏజ్ అని. ఓకేనా? సో, ఇలా మనకు చెప్తూ ఉంటాం అనమాట. సో, అలా చూసుకున్నట్లయితే బ్రాంజ్ గురించి ఇక్కడ మాట అయితే చెప్పారనమాట. బ్రాంజ్ అనేది 2 మెటల్స్ యొక్క అలాయ్ అని చెప్తాం. సో, క్వెషన్ ఇక్కడ బ్రాంజ్ అనేది ఏ మెటల్ యొక్క అలాయ్ అంటే కాపర్ అండ్ టిన్ అండి. కాపర్ అండ్ టిన్. కాపర్ అండ్ టిన్ యొక్క అలాయే బ్రాంజ్ అని చెప్తాం. ఇంకా తర్వాత మన పీరియాడిక్ టేబుల్‌లో చెక్ చేసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ పీరియాడిక్ టేబుల్‌లో మనం చూసినట్లయితే ఎంత పర్సెంట్ మనకు మెటల్స్ ఉంటాయి అంటే 75% ఆఫ్ అంటే మోర్ దాన్ 75% మనకేముంటాయండి మెటల్సే ఉంటాయి పీరియాడిక్ టేబుల్‌లో. ఇంకా తర్వాత చూసుకుంటే వాట్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ది మెటల్ ఆన్ ద ఎర్త్ అంటే ఇది చెప్తాం ఎర్త్ క్రస్ట్ అండి. ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద భూపటలం అంటాం కదా. ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్స్ అని చెప్తాం. అయితే సీ వాటర్ కూడాను కొన్ని మెటల్స్‌కి మనకి సోర్స్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ కానీ మెగ్నీషియం క్లోరైడ్‌కి సీ వాటర్ మనకి ఎలా ఉంటుంది మేజర్ సోర్స్‌గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక తర్వాత మనం చూసుకుంటే మనకి నేచర్‌లో కొన్ని ఫ్రీ స్టేట్‌లో ఉంటాయి. కొన్ని మిగతా మెటల్స్‌తో కాంబినేషన్ ఫామ్‌లో మాలిక్యూల్‌గా డిజైన్ అయి ఉంటాయి కదా. వాటి గురించి ఇక్కడ చెప్పాడనమాట. సమ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. కాపర్ కాదండి బట్ ఇక్కడైతే స్టేట్మెంట్‌లో ఇచ్చాడు కాబట్టి కాపర్ అయితే కాదు. సో, గోల్డ్, సిల్వర్ అండ్ మెర్క్యూరీ అండ్ ప్లాటినం ఆర్ అవైలబుల్ ఇన్ ద నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్. ఫ్రీ స్టేట్ అంటే నేటివ్‌గానే లభిస్తాయి. ప్యూర్‌గా మనకు లభిస్తాయి అన్నమాట. సో, బికాస్ ఆఫ్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్. తక్కువ చర్యశీలత కలిగి ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రీ స్టేట్‌లో మనకు ఉంటాయి. అదర్ మెటల్ మోస్ట్లీ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ద కాంబినేషన్ ఫ్రమ్ డ్యూ టు దేర్ మోర్ రియాక్టివిటీ. మిగతా మెటీరియల్ అన్నీ కూడాను వాటి యొక్క రియాక్టివిటీ ఎక్కువగా ఉండడం వల్ల అవి కాంబినేషన్‌లోనే ఉంటాయి. ఓకేనా? ది ఎలిమెంట్స్ ఆర్ compounds of the metals which occurs in the nature is the earth crust are called minerals. సో, మినరల్కి సంబంధించి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడనమాట. ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ది మెటల్ విచ్ అకర్ ఇన్ ద నేచర్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. అంటే మనకు కావాల్సిన మెటల్కి సంబంధించినటువంటి మాలిక్యూల్స్ కావచ్చు లేదా వేరే ఇంప్యూరిటీస్తో ఉండేటటువంటి కాంబినేషన్లో ఉన్న మాలిక్యూల్స్ కావచ్చు. అవి మనకు నేచర్లో లభిస్తే వాటిని మనం మినరల్స్ అంటాం. సో, ఎట్ సమ్ ప్లేస్ మినరల్స్ కంటైన్ ఏ వెరీ హ్యూజ్ పర్సెంట్ ఆఫ్ పర్టికులర్ మెటల్. సో, ఈ సమ్ ప్లేసెస్ని ఏమని పిలుస్తాం చెప్పండి? ది సమ్ ప్లేస్ ఎట్ సమ్ ప్లేసెస్. అన్ని ప్లేస్లో కూడా మనకి హ్యూజ్గా దొరకదు. కొన్ని ప్లేస్లో మాత్రమే హ్యూజ్గా లభిస్తుంది. ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఆ ప్రదేశాన్ని ఏమని పిలుస్తారమ్మా? మైన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? మైన్. మైన్ అంటే గని అని పిలుస్తాం అనమాట. మినరల్స్ కంటైన్స్ ఏ వెరీ హై పర్సెంట్ ఆఫ్ పర్టికులర్ మెటల్స్. ద మెటల్ కెన్ బి ప్రాఫిటబుల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. సో, అలాంటి ప్రదేశంలో మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ప్రాఫిటబుల్గా ఉంటుంది. సో, ఇలా ప్రాఫిటబుల్గా ఉండేటటువంటి ఆ మినరల్స్ యొక్క సోర్స్ని మనం ఏమని పిలుస్తాం? ఓర్ అని పిలుస్తాం. ద మినరల్స్ ఫ్రమ్ విచ్ ది మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్. ఇక్కడ కూడా మరో ప్రశ్న ఉంది. ఓర్ అంటే ఏంటి? సో, ది మినరల్స్ ఫామ్ విచ్ ది మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్.
సో ఎటువంటి ఎకనామికల్ లాస్ లేకుండా మనం వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఆ మినరల్స్ మనం ఓర్ అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, అల్యూమినియం. ఫర్ ఎగ్జాంపుల్, అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అకరింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ మినరల్స్. మనకు ఉండేటటువంటి అన్ని మినరల్స్లో చూసుకున్నట్లయితే అల్యూమినియం అనేది మనకి ఎర్త్ క్రస్ట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడైనా మనం ట్రై చేసినా కూడా ఈ అల్యూమినియం లభిస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్లీ ఫీజిబుల్ అండ్ నాట్ ప్రాఫిటబుల్. సో అందుకోసమే ఎవరబ్బా రాస్తుంది, ఏమప్పా రాయడానికి అంత సరదాగా ఉందా ఏంది, రాయడానికి అంత సరదాగా ఉందా, రాస్తానంటే చెప్తే నేనే ఇస్తాగా. ఓకే రైట్. సో ఎకనామికల్గా ప్రాఫిటబుల్ అయితే కాదనమాట. సో సమ్ కేసెస్ మనకి ఎక్కువ పర్సంటేజ్లో మనకి మెటల్ అనేది రావాలి. అలా ఎక్కువ పర్సంటేజ్లో మెటల్ రావాలంటే అది మనకి ఓర్ అని చెప్తాం. మరి అలా అయితే అల్యూమినియం చూస్తే ఇన్స్టెడ్ ద యూజువల్ ఓర్ ఫ్రమ్ విచ్ ఈజ్ ప్రాఫిటబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఈస్ బాక్సైట్. బాక్సైట్ అనేది మనకి బెస్ట్ ఓర్ ఫర్ ది అల్యూమినియం అని చెప్తాం. సో అల్యూమినియం అంటే ఈ బాక్సైట్ నుండి మనం అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తే నియర్లీ 50 to 70% అల్యూమినియం అయితే వస్తుంది అనమాట. ఇక్కడ కూడా క్వశ్చన్ వస్తుంది అనమాట, ది పర్సెంట్ ఆఫ్ అల్యూమినియం ప్రెజెంట్ ఇన్ బాక్సైట్ 50 to 70%. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని ఓర్స్ టేబుల్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ టేబుల్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంపార్టెన్స్, వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. బాక్సైట్, మ్యాగ్నసైట్, ఎప్సమ్ సాల్ట్ అండ్ కార్నలైట్ అండ్ జిప్సమ్, వీటికి ఇవ్వండి. సెకండ్ వన్ ఏంటంటే 2 కాంబినేషన్ ఉన్నది చూడండి, జింక్ బ్లెండ్ అండ్ నెక్స్ట్ వన్ పైరోలిసైట్ అండ్ సినాబార్, జింకైట్ అండ్ గలీనా. సో ఇలా అయిన తర్వాత ఒకేలా ప్రొనౌన్సియేషన్ చేసేందుకు తర్వాత ఇంపార్టెంట్ ఇవ్వండి, మాగ్నసైట్ అండ్ మాగ్నటైట్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ హెమటైట్. సో ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే బై హార్ట్ చేసుకుంటారు. అయితే ఇక్కడ అడిగేటప్పుడు ఆక్సైడ్లు ఏవి, సల్ఫైడ్స్ ఏవి కూడా మీరు గుర్తుంచుకోవాలి. సల్ఫైడ్ అంటే ఎస్ అనేది ఉండేది, S2S అండ్ చూసారు కదా. సో కాపర్ ఐరన్ ప్లేట్స్ కానీ, జింక్ బ్లెండ్ కానివ్వండి, అదేవిధంగా గలీనా కానివ్వండి, సిన్నాబార్ కానీ, ఇవన్నిటిని కూడా ఏమంటాం సల్ఫైడ్ ఓర్స్ అని పిలుస్తాం, సల్ఫైడ్ బేసిక్గా. అండ్ అదేవిధంగా హాలోజన్ ఉండేటటువంటి ఓర్స్ ఏవి, హాలోజన్స్ అంటే మనకి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అని చెప్తాం కదా, వాటితో మిక్స్ అయ్యి. ఎలా అనుకుంటే ఇక్కడ చూడండి హాలైడ్స్ ఉండేవి, సోడియం క్లోరైడ్ అండ్ సిల్వర్ క్లోరైడ్. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి హాలోజన్ కంటెంట్స్ అని చెప్తాను అనమాట. సో అడిగే ప్రశ్నను బట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ మీరు చూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. హాలైడ్ అడిగాడా, సల్ఫైడ్ అడిగాడా, లేదా ఆక్సైడ్ అడిగాడా, మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మన మెటల్ని ఓర్ని మనం అసలు ఈ ఓర్ అనేది ఏదైతే చెప్తున్నామో అది ఏ విధంగా జనరేట్ అవుతుంది, అసలు దీనికి ఏమైనా ఈ వర్డ్కి ఏమైనా రిలేషన్ ఉందని చెప్తే ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడు అనమాట. సాధారణంగా మనకి హాలోజన్కి ముందున్న గ్రూప్ని మనం చాల్కోజన్స్ అని పిలుస్తాం, చాల్కోజన్ ఫ్యామిలీస్ అంటాం. అంటే ముఖ్యంగా ఆక్సిజన్తో ఉండేటటువంటి ఫ్యామిలీని చాల్కోజన్స్ అంటాం. ఎందుకంటే వీటికి ఒక మీనింగ్ కూడా ఇచ్చారన్నమాట. అక్కడ ఆక్సిజన్, ఆ తర్వాత మనకి అదే సిరీస్లో మనకి సల్ఫర్ కూడా ఉంటుందన్నమాట. సో వీటన్నింటినీ కూడా మనకి ఏమని పిలుస్తామంటే చాల్కో జీనస్ అని పిలుస్తాం. చాల్కో అంటే ఓర్ అని, జీనస్ అంటే ప్రొడ్యూస్ అనేవి. ఈ 16th గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజన్స్ అంటాం. వై? బికాస్ దే ఆర్ ఇన్ ద కాంబినేషన్ ఫామ్ విత్ మెటల్స్. ఓర్లో ఉండేటప్పుడు ఇవి మెటల్స్తో కాంబినేషన్ అయ్యి సో ఓర్ని క్రియేట్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు, చాల్కోజన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, రైట్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మెటల్స్ అనేవి కొన్ని ఫ్రీ స్టేట్లో ఉంటాయి, కొన్ని కాంబినేషన్ మెటల్లో ఉంటాయి, కొన్ని అయితే కంప్లీట్గా హై రియాక్టివిటీతో కంప్లీట్ బాండెడ్లో ఉంటాయన్నమాట. మరి వీటిని సెపరేషన్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన సిస్టమ్ అయితే ఫాలో అవుతాం అనమాట. దాన్ని ఏమని పిలుస్తాం చూడండి, the metals like potassium, sodium, calcium, magnesium and aluminum are so high reactivity that they are never found in nature in the ఫ్రీ స్టేట్. సో న్యాచురల్ ఇవి ఫ్రీ స్టేట్లో ఎప్పుడూ మనకి లభించవు అనమాట, ఎందుకంటే ఇవి హై రియాక్టివిటీని ఉంటాయి. అండ్ సెకండ్ వన్ చూస్తే జింక్, ఐరన్, లెడ్ ఆర్ మోడరేటర్లీ రియాక్టివిటీ. సో మధ్యస్థంగా ఉంటాయి, మిడిల్ స్టేజ్లో ఉంటాయి. దే ఆర్ ఆల్వేస్ ఫౌండ్ ఇన్ ఆక్సైడ్స్ ఆర్ సల్ఫైడ్స్ ఆర్
కార్బనేట్స్. ఇవి ఆక్సైడ్స్గా గాను, సల్ఫైడ్స్గా గాను లేదా కార్బనేట్స్ గాను మనకి ఎర్త్ క్రస్ట్లో లభిస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఆరం అండ్ అర్జెంటీనం ఆర్ లీస్ట్ రియాక్టివిటీ. దే ఆర్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. ఇవి నేచర్లో ఫ్రీ స్టేట్గా ఉంటాయన్నమాట. అంటే డైరెక్ట్గా మనకి మెటలే మనకి లభిస్తుంది. మరి వీటిని వాటి యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకొని 3గా డివైడ్ చేశారు. హై రియాక్టివిటీ సిరీస్, మోడరేట్ రియాక్టివిటీ సిరీస్ అండ్ లో రియాక్టివిటీ సిరీస్. దీనిపైన కూడా మనకి ష్యూర్గా క్వశ్చన్ వస్తాడు అనమాట. విచ్ మెటల్ ఈజ్ నాట్ ఏ హై రియాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి ఇందులో ఏదో ఒకటి ఎలిమినేట్ చేసి వేరేది యాడ్ చేస్తారనమాట. గుర్తుంచుకోండి, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్. సో ఇదంటే మనకి ఇప్పుడు గుర్తుంటుంది, ఇది ఇప్పటికీ మనకు గుర్తుంటుంది, దీంతో ప్రాబ్లం లేదు. ఉన్నవి 4 కాబట్టి హైడ్రాజియం అండ్ అర్జెంటీనం, ఆరం, ప్లాటినం. సో ఈ 4 కూడా మనకి లో రియాక్టివిటీ ఫ్రీ స్టేట్ లభిస్తుంది. అండ్ ఇక్కడైతే కల్నాయిక్ మెగాస్టార్ ఏదో అంటారు కదా మీ వారు, కల్నాయిక్ అని పిలుస్తారు అండ్ మెగాస్టార్. కల్నాయిక్ మెగాస్టార్ అని పిలుస్తాం. కాల్నాక మెగాస్టార్ అదేదో కోడ్ ఉంది, దాన్ని పెట్టుకుంటారు మీరు. పొటాషియం, అల్యూమినియం, కాల్షియం, సోడియం, మెగ్నీషియం హై రియాక్టివిటీ. అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో వీటిని మిడిల్ స్టేజ్ రియాక్టివిటీ సిరీస్ అని చెప్తాను అనమాట. దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు చూడండి, లైన్ టు లైన్ చెప్తున్నాం, ఎక్కడైనా ఏవైనా స్కిప్ చేయడం లేదు. అండ్ ఎక్కడైతే మీకు రౌండప్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ రౌండప్ చేయండి. ఓకేనా, సేమ్ రౌండప్ చేయండి. ఆఫ్టర్ ద లైవ్ ఒక 2-3 టైమ్స్ మీరు రివిజన్ చేయండి. దట్స్ ఎనఫ్. ఈ చాప్టర్ మొత్తం అయిపోతుంది. 4 to 5 క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, తర్వాత చూద్దాం. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్ ఫ్రమ్ ది ఓర్ నుండి మనం ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు 3 స్టేజెస్లో చెప్తామని చెప్పాం. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, అండ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్, అండ్ థర్డ్ వన్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్. 3 స్టేజ్లో చేస్తాం. మరి మొత్తాన్ని చూపిస్తూ ఒక మైండ్ మ్యాపింగ్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. సో ఓర్ని మనం తీసుకున్నాం, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్ చేస్తున్నాం. సో దీనికి ఫిజికల్ మెథడ్ వాడతాం, హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్లోట్ ఫ్లోటేషన్ అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. సో ఇలా చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, ఒక ఎన్రిచ్ చేసినటువంటి ఓర్ అయితే లభిస్తుంది అనమాట. సో ఎక్స్ట్రాక్షన్కి రిలేటివ్గా ఉండేటటువంటి ఎన్రిచ్కి అవైలబిలిటీకి ఉండే ఓర్ అయితే వస్తుంది. సో ఈ ఎన్రిచ్ అవైలబుల్ ఉండే ఓర్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ 3 సిరీస్గా డివైడ్ చేస్తాం. సో హై రియాక్టివిటీ, మెటల్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ, మెటల్ ఆఫ్ లో రియాక్టివిటీ. సో హై రియాక్టివిటీకి అయితే ఏం చేస్తాము, సో హై రియాక్టివిటీ అయితే మనకి సాధారణంగా అవి ఆక్సైడ్స్లో కానీ హ్యాలైడ్స్లో కానీ ఉంటాయి. హ్యాలైడ్స్ అండ్ ఆక్సైడ్స్ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, దిస్ ఈజ్ హ్యాలైడ్. ఓకేనా, హై రియాక్టివిటీ కదా. సో అలా అనమాట. సో హ్యాలైడ్ రూపంలో ఉంటే వీటి నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం బెస్ట్ మెథడ్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రాలిసిస్ అని చెప్పాం. ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఏ మెటల్ పొందుతామంటే సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ వన్ మెటల్ అనేది మీడియం రియాక్టివిటీ. సో మెటల్ అనేది మీడియం రియాక్టివ్ ఉండేటప్పుడు అవి సల్ఫైడ్ గాను, కార్బనేట్ గాను ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి, రోస్టింగ్ చేస్తాము. రోస్టింగ్ చేసిన తర్వాత ఏమొస్తాయి, ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ని మళ్ళీ ఏం చేస్తాం, క్యాల్సినేషన్ చేస్తాము. క్యాల్సినేషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తాయి, సో మనకి ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ ఆక్సైడ్స్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ మెథడ్లో యూస్ చేస్తాం. డిఫరెంట్ మెథడ్లో మనం రెడ్యూసింగ్ చేస్తాం అనమాట. సో కెమికల్ రిడక్షన్ చేస్తాం, ఆటో రిడక్షన్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ చేస్తాం, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ కూడా చేస్తాము. ఇలా చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, మెటల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లో మెటల్ ఉండేటప్పుడు ఏమవుతుంది, సల్ఫైడ్ ఓర్ అయితే కనిపిస్తుంది మనకి. Ag2S చెప్పాం కదా, Ag2S కానీ HgS కానీ మనం చెప్పేటప్పుడు చెప్పాం. సో వీటిని రోస్టింగ్ చేస్తాం, ఆక్సైడ్ ఫామ్ చేస్తాం, ఆక్సైడ్ని రిడక్షన్ చేసి మనం మెటల్ అయితే పొందుతాం. సో ఇలా వచ్చిన తర్వాత ఇక లాస్ట్ స్టేజ్ అంటే రిఫైనింగ్ అని చెప్తాం. సో రిఫైనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం డిస్టిలేషన్ మెథడ్ కానీ, పోలింగ్ మెథడ్ కానీ, లిక్వియేషన్ మెథడ్ కానీ, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ కానీ చేస్తాం. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మనం ఫాస్ట్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్. సో డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ అనేసరికి ఏముంటుంది, సాధారణంగా మనం ఎర్త్ క్రస్ట్ నుండి మైనింగ్ చేసిన తర్వాత సో మనకు వచ్చేటటువంటి మినరల్స్ మనం చూసుకున్నట్లయితే ఇందులో ఏముంటాయి చెప్పండి, ore that mined from the earth are usually contaminated with a large amount of impurities such as soil, sand, etc.
Concentration or dressing means simply getting rid of as much of the unwanted rocky materials as possible from the ore. ఆ ఓర్లో ఉండేటటువంటి అన్వాంటెడ్ శాండ్ కానీ అదేవిధంగా స్టోన్స్ కానీ అండ్ క్లే కానీ ఏవైనా ఉంటే వాటిని తీయడాన్ని మనం ఏమంటాం ఎన్రిచ్ ఆర్ కాన్సన్ట్రేషన్ అని పిలుస్తాం అనమాట. ది ఇంప్యూరిటీస్ ఇందులో ఉండే ఆ ఇంప్యూరిటీస్ని మనం ఏమని పిలుస్తామంటే శాండ్ ఆర్ క్లేస్ ఉంటే వాటిని గాంగ్ అని పిలుస్తాం. సో హియర్ వీ షుడ్ గెట్ యాజ్ పాసిబుల్ ప్యూర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఓర్. వీటిని కానీ మనం రిమూవ్ చేసినట్లయితే మ్యాక్సిమం ప్యూరిటీ ఉండేటటువంటి మెటల్ అయితే వస్తుంది. సో ఎన్రిచ్ ఆర్ కాన్సన్ట్రేషన్. సో మనం ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. వేరియస్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్రిచ్ ద ఓర్. ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సెపరేట్ ద మెటల్ కంపౌండ్ ఫ్రమ్ ది అన్వాంటెడ్ రాకీ మెటల్స్ బై ఫిజికల్ మీన్స్. సో భౌతిక పద్ధతుల్లోనే మనం వీలైనంత వరకు వీటిని మనం సెపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోటేషన్. ఫ్రోత్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్తారా? ఐడియల్గా ఉన్నారు. ఫ్రోత్ అంటే ఏంటండి? ఫ్రోత్ అంటే అర్థం ఏమిటి? ఎప్పుడైనా చూసారా మీరు సర్ఫ్ని తీసుకొని నీటిలో బాగా కలిపారనుకోండి, పైకి ఏమొస్తుందమ్మా? నురుగు లేదా నురగ లేదా పొంగు మన భాషలో అయితే, ఓకేనా? దాన్నే ఫ్రోత్ అంటాం. ఫ్లోటేషన్ అంటే తేలిపోవడం అనమాట. నురగ తేలే విధానం అని అర్థం, దీని అర్థం, ఓకేనా? నురగ తేలే విధానం అని చెప్తాం ఫ్లోటేషన్. ద ఫిజికల్ మెథడ్స్ అడాప్టెడ్ ఇన్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్ enriching of the ore depends upon different between physical properties of the ore and gangue. సో అయితే ఏ మెథడ్ని యూజ్ చేసుకోవాలి అండ్ ఏ మెథడ్ ఈజ్ ది బెస్ట్ మెథడ్ అని చెప్తే ఎలా చెప్పగలమంటే ఆ ఓర్ని పైన, ఆ ఓర్లో ఉండే ఇంప్యూరిటీస్ యొక్క ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఉన్న మెథడ్స్ అయితే ఇచ్చాడు. హ్యాండ్ పికింగ్. సో హ్యాండ్ పికింగ్కి బెస్ట్ దేనికని చెప్పామండి ఇంతకుముందు? గోల్డ్కి సంబంధించి ఈజీగా చేస్తామని చెప్తాం. ఈజీగా కలర్ని బట్టి కానీ, సైజుని బట్టి కానీ, షేప్ని బట్టి కానీ, సో దాని నుండి సెపరేట్ చేసే విధానాన్ని హ్యాండ్ పికింగ్ అంటాం. ఇఫ్ ద ఓర్ పార్టికల్స్ అండ్ ది ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీస్ లైక్ కలర్, సైజ్, యూజింగ్ దట్ ప్రాపర్టీ ద ఓర్ particulars are hand picked, separating them from the impurities. సో వాటి కలర్ని బట్టి వాటిని వేరు చేసే విధానం హ్యాండ్ పికింగ్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వాషింగ్ అంటే ఏంటి? ఇది కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఓర్ పార్టికులర్స్ ఆర్ క్రాష్డ్ and kept on a slopy surface. They are washed with controlled flow of water. Less densive impurities are carried away by the water flow, leaving the more densive R particles behind. సో ఓర్ని ఏం చేస్తామంటే క్రాష్ చేస్తాం, సన్నని పౌడర్గా చేంజ్ చేసి ఒక స్లోప్ ఏరియాలో పెట్టి దాని మీద నుండి నెమ్మదిగా కంట్రోల్ చేస్తూ వాటర్ అయితే ఫ్లో చేస్తాం. ఇలా వాటర్ ఫ్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే అందులో ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే లో డెన్సిటీ పార్టికల్స్ ఏవన్నాయో వాటిని ఏమవుతాయి, పైకి తేలిపోతాయి. అవి అనేది ప్రవాహంలో కొట్టుకుపోవడం. అండ్ హై డెన్సిటీ మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే మనకి సెపరేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోటేషన్ అనేది సల్ఫైడ్ ఓర్స్కి ఇది వెరీ ఎకనామిక్గా ప్రాఫిట్గా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏ మెథడ్కి ఫ్లోటేషన్ బెటర్ అంటే కొన్నింట్లో మెటల్స్ అనేవి వాటర్తో ఎటువంటి రియాక్ట్ అవ్వవు. దట్ మీన్స్ నో వెట్టింగ్ ప్రాపర్టీ ఉంటాయి. కొన్నింటికి నో వెట్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది, కొన్నింటికి అండ్ అందులో ఇంప్యూరిటీస్ అనేవి తొందరగా వెట్టింగ్ ప్రాపర్టీస్ ఉండాలి. అంటే అందులో ఉండే ఇంప్యూరిటీస్ అనేవి తడుస్తాయి కానీ మెటల్ అనేది మాత్రం తడదన్నమాట. సో అలా ఉండేటటువంటి వాటిని సపరేట్ చేయడానికి ఈ ఫ్లోటేషన్ అనేది ఉపయోగిస్తారనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, ద ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఫైనల్లీ పౌడ్ అండ్ కెప్ట్ ఇన్ వాటర్ టేక్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్. సో అంటే ఫైనల్లీ అంటే చాలా చిన్నని అని అర్థం అనమాట. సో మొత్తం ఆ ఓర్ని ఏం చేస్తారు, చాలా చిన్నని పౌడర్లో ఏం చేస్తారంటే దాన్ని బ్రేక్ చేసి క్రాష్ చేసి దాన్ని ఈ ఫ్లోటేషన్ సెల్ అంటే పెద్ద ఏదైతే మనం చెప్పుకున్నాక ఇంతకు తొట్టెలో వేసేసి ఫుల్గా వాటర్ అయితే వేస్తారు. ఈ వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఎయిర్ని ఏం చేస్తారంటే ఎక్కువ ప్రెజర్తో లోపలికి పంపిస్తారనమాట. సో ఎయిర్ అండర్ ప్రెజర్ ఈజ్ బ్లోన్ ఇన్ ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్. వెంటనే అందులో నొరగొచ్చేలాగా ఎక్కువ ప్రెజర్తో గాలి పంపిస్తారు. ఫ్రోత్ సో ప్రొడ్యూస్డ్ టేక్స్ ద ఓర్ పార్టికులర్స్
టు ది సర్ఫేస్ వేరేజ్ ఇంప్యూరిటీస్ సెటిల్డ్ ఎట్ ద బాటమ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే అందులో ఉండేటువంటి ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఫ్లోర్త్లో అంటే నురగ రూపంలో పైకి రావడం అండ్ వేస్ట్ మెటీరియల్ అన్ని కూడా కింద ఉండిపోవడం జరుగుతుంది. ఈ ఓర్ని ఆ ఫోర్త్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేస్తూ మనం ఏమైతే తీసుకుంటాం. అయితే ఇక్కడ ఎక్కడ కూడా పైన ఆయిల్ గురించి లేదు కదా, మరి పైన ఆయిల్ అంటే ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు జరిగేటటువంటి ఫ్లోటేషన్ జరిగేటటువంటి ఇమేజ్ అనమాట. సో గాంగ్ అనేది బాటంలో ఉంటుంది అండ్ వాటర్లో ఏమి యాడ్ చేస్తారు, పైన ఆయిల్ యాడ్ చేస్తారు. అండ్ సల్ఫైడ్ ఓర్ అనేది ఎక్కడ ఉంటుంది, సో ఫోర్త్లో మనకి నురగలో పైన ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తాం, సపరేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్లోటేషన్. అండ్ లాస్ట్ వన్ మ్యాగ్నెటిక్ సపరేషన్. సో మ్యాగ్నెటిక్ సపరేషన్లో ఏం చేస్తారంటే ఒక పొడవాటి కన్వీనియర్ బెల్ట్లో ఉంటుంది, ఒక ఫనెల్ వంటి స్ట్రక్చర్ ద్వారా ఓర్ని పౌడర్ చేసి పంపిస్తారు. ఇక్కడ ఒక వీల్ అయితే ఉంటుంది, మ్యాగ్నెటిక్ వీల్ ఉంటుంది అండ్ దీని నుండి రోల్ అవుతుండేటప్పుడు ఏమవుతుంది చెప్పండి, సో నాన్ మ్యాగ్నెటిక్ పౌడర్ అనేది కూడా ఇటువైపు పడిపోతుంది. మ్యాగ్నెటిక్ పౌడర్ అంతా ఏమవుతుంది, ఆ వీల్కి అతుక్కుపోవడం అనేది జరుగుతుంది. అండ్ కన్వీనియర్ బెల్ట్ సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మ్యాగ్నెటిజం పోతుంది, పోయిన వెంటనే ఆ ఓర్ అనేది సెపరేట్ అవుతుంది అనమాట. ఇలా చేస్తే దీన్ని మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటారు. మ్యాగ్నెటిక్ సెపరేషన్ దేనికి చేస్తామంటే ముఖ్యంగా హెమటైట్ కానీ అండ్ విధంగా మ్యాగ్నెటైట్ కానీ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ది ఫిజికల్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఓర్. ఓకేనా, ఇప్పటివరకు అర్థమైందా, ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉందా? సో అండర్లైన్ చేస్తున్నారా, అండర్లైన్ చేస్తున్నారా, అండర్లైన్ చేయండి అన్న. సో మీకు ఒక సీక్రెట్ చెప్పిన, ఇలా కానీ ప్రతి టెక్స్ట్ బుక్ కానీ మీరు చదివారంటే టాప్ 100లో మీరే ఉంటారు ఇలా చదివితే. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళరు, ఒక్క మ్యాథమెటిక్స్ తప్ప అండ్ ఫిజిక్స్లో ఒక 2-3 అప్లికేషన్ తప్ప మిగతాదంతా టెక్స్ట్ బుక్ నుండి అడుగుతాడు. టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదివేసిన తర్వాత ఇంకా వాడు ప్రశ్న తయారు చేయడానికి ఇంకో ఏరియా అనేది మీకు ఉండదు. పర్టికులర్గా ఏదైనా ఎగ్జామినర్ క్వశ్చన్ తయారు చేయాలంటే దీని నుండే తయారు చేయాలి, కాస్త లాజికల్గా చేయాలి. సో మనం ఏం చేస్తాం, లైన్ టు లైన్ చదివినట్లయితే కాన్సెప్ట్ అనేది బ్రెయిన్లో ఉంటే ఈజీగా మీరు ఏం చేస్తారంటే అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్. Okay, one second. Yeah. ఎవరైనా తెలంగాణ నోటిఫికేషన్ రాసారా? తెలంగాణ మన పాలిసెట్కి ఇవ్వలేదు కదా, ఎలిజిబుల్ ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ ఫ్రమ్ ది ఓర్. సో క్రూడ్ మెటల్ అనేది ఓర్ నుండి ఏ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి, యాక్టివిటీ సిరీస్ని బేస్ చేసుకుని మనం చేయాల్సి వస్తుంది అనమాట. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ డిపెండ్స్ ఆన్ ది రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్ యొక్క రియాక్టివిటీ పైన ఆధారపడి ఉంటుంది. ది అండర్స్టాండ్ ది ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ ఆఫ్ మెటల్స్ దట్ ఆర్ వెరీ ఫెమిలియర్. వీ స్టడీ దేర్ కెమికల్ రియాక్షన్ విత్ కోల్డ్ వాటర్, స్టీమ్, డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్ అండ్ క్లోరిన్ and based on their vigorous activity order in these reactions we frame out activity series. Activity series ని మనం ఫ్రేమ్ చేసేటప్పుడు ఏ ప్రాపర్టీస్ మనం తీసుకుంటాం, కోల్డ్ వాటర్తో రియాక్టివిటీ కానివ్వండి, స్టీమ్తో కానివ్వండి, డైల్యూట్ స్ట్రాంగేజ్ కానివ్వండి, యాసిడ్తో కానివ్వండి, క్లోరిన్తో కానీ అవి రియాక్ట్ చేసేటటువంటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం రియాక్టివిటీ సిరీస్ చేస్తాము. సో ఇక్కడ ఒక వేస్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు అండ్ మీకైతే కష్టం అవ్వచ్చేమో, లాస్ట్ ఇయర్ అయితే అడిగాడు అనమాట. ది అరేంజ్మెంట్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ డాష్ అనే క్వశ్చన్ అడిగాడు అనమాట. సో మెటల్ యొక్క రియాక్టివిటీని డిసెండింగ్ ఆర్డర్లో పెడుతూ మనం ఒక సిరీస్లో రాస్తే దాన్ని ఏమని పిలుస్తారు, ఏమంటారు నాన్న? యాక్టివిటీ సిరీస్ అంటారు. సో ఇది కూడా అడిగాడు అనమాట. సో మరి ఇలాంటి క్వశ్చన్లు అడిగితే మరి ఏం చేస్తాం చెప్పండి. రైట్, తర్వాత ఇప్పుడు ఈ ప్యూరిఫైన్ చేసేటప్పుడు క్రూడ్ మెటల్ నుండి ఓర్ నుండి క్రూడ్ మెటల్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము దాని గురించి ప్రాసెస్ అయితే ఉంటుంది. సో చూద్దాం. ది మెథడ్ యూజ్డ్ ఫర్ పర్టికులర్ మెటల్ ఫర్ ది రిడక్షన్ ఆఫ్ ఇట్స్ ఓర్ టు ది మెటల్ డిపెండ్స్ మెయిన్లీ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ది మెటల్ ఇన్ ద యాక్టివిటీ సిరీస్. సో ఏ మెథడ్ యూజ్ చేయాలి అనేది అనుకుంటే చెప్పుకోవాలంటే అది ఈ యాక్టివిటీ సిరీస్లో ఏ పొజిషన్లో ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హై రియాక్టివిటీ సిరీస్ చూద్దాం. కాల్షియం, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం ఇవి హై రియాక్టివిటీ ఉంటాయి. సో నిజానికి హై రియాక్టివిటీ ఉండేటప్పుడు కూడా వీటిని కూడా మనం కార్బన్తో కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్తో
సో వీటిని మనం హై రియాక్టివిటీ సిరీస్ ఉండేటప్పుడు కూడా వీటిని కోక్తో కానీ లేదా కార్బన్ మోనాక్సైడ్తో కానీ ఎక్కువ టెంపరేచర్ వల్ల గురి చేసి రెడ్యూసింగ్ చేయొచ్చు. బట్ ఇది మనకి ఎకనామికల్గా చాలా హార్డ్ అండ్ నాట్ ఎ ఫీజిబుల్, ఈజీ కూడా కాదు అండ్ ఎకనామికల్గా కూడా చాలా కాస్ట్ అనమాట. సో రెడ్యూసింగ్ ద ఓవర్స్ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ నాట్ ఫీజిబుల్. ద టెంపరేచర్ రిక్వైర్డ్ for the reducing is too high and more expensive also. To make the process economically and electrolytic methods are to be adopted. సో ఎకనామికల్గా ప్రాఫిట్ కోసం ఏం చేస్తాం, ఎలక్ట్రోలైసిస్ అయితే చేస్తాం అనమాట. అగైన్ ది ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ దీస్ యాక్వియస్ సొల్యూషన్ ఈజ్ నాట్ ఫీజిబుల్. అండ్ ఈ మెటల్స్ని మళ్ళీ యాక్వియస్ సొల్యూషన్గా మార్చి చేయడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకు, ఇవన్నీ సాలిడ్గా ఉంటాయి. సో యాక్వియస్ పొజిషన్లో రావాలంటే హై టెంపరేచర్ వద్ద వీటిని ఏం చేయాలి, మెల్ట్ చేయాలి. మెల్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రోలైసిస్ చేయాలి. సో ఇది కూడా చాలా కష్టంతో కూడుకుంది. బికాస్ ఆఫ్ water is the solution would be discharged at the cathode in presence of the metal ions. సో బికాజ్ ఒకవేళ వాటర్తో మీరు డిజాల్వ్ చేశారనుకోండి, క్యాథోడ్ వద్ద వాటర్ అనేది ఎక్కువ రియాక్ట్ చూపించి మనకి ఏంటంటే మెటల్ అయాన్స్ని చేరుకోకుండా చేస్తుంది. సో ది మెయిన్ మెథడ్, the only method available in the extraction of these metals by electrolysis of their fused compounds అంటాం. ఫ్యూజ్డ్ అంటే సో మోల్టెన్ స్టేజ్లోకి తీసుకొస్తే వాటిని ఫ్యూజ్డ్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్, ఫ్యూజ్డ్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ విత్ స్టీల్ క్యాథోడ్ అండ్ గ్రాఫైట్ యానోడ్. సో ఇంతకుముందు మీకు చెప్పేటప్పుడే సో సోడియం క్లోరైడ్ని ఎలక్ట్రోలైసిస్ చేసేటప్పుడు క్యాథోడ్ ఏం ఉపయోగిస్తారు, యానోడ్ ఏం ఉపయోగిస్తారు అని చెప్పాను. క్యాథోడ్ అంటే నెగిటివ్, యానోడ్ అయితే పాజిటివ్. యానోడ్గా గ్రాఫైట్ అయితే యూజ్ చేస్తాం. అయితే ప్యూర్ మెటల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ది మెటల్ సోడియం విల్ బి డిపాజిట్ అట్ ది క్యాథోడ్. చాలాసార్లు అయితే దీన్ని రిపీట్ చేశాను, చాలాసార్లు మీకు రిపీట్ చేశాను. క్యాథోడ్ వద్ద మెటల్ అయితే పేరుకుపోతుంది అనమాట. ఓకే, అండ్ లాస్ట్గా ఉండేటటువంటి అందులో గ్యాంగ్ కానివ్వండి, ఇంప్యూరిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను యానోడ్ వద్ద స్టోర్ అవుతాయి అన్నమాట. సో సూటబుల్ ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ టు ది ఓర్ టు డిస్క్రీజ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్. ఇంతకుముందే మనం చెప్పాం, ఓర్ని మెల్టింగ్ చేయాలంటే కొన్ని ఇంప్యూరిటీస్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంప్యూరిటీస్ని మనం ఏమని పిలుస్తాం, ఫ్లక్స్ అని పిలుస్తాం. ఫ్లక్స్ అని పిలుస్తాం అనమాట. ఈ ఫ్లక్స్ కానీ యాడ్ చేసినట్లయితే వాటి యొక్క మెల్టింగ్ స్టేజ్ అనేది మనం డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ దాన్ని మనం మోల్టెన్ స్టేజ్కి తీసుకువెళ్ళి వెంటనే మనం ఏం చేయొచ్చు, రిఫైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది మెటల్ ఆఫ్ ది మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. సో మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ మనకి 3 రకాల కాంబినేషన్ లభిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద సల్ఫైడ్, సెకండ్ వన్ ఏం చెప్పండి ఒకసారి, సల్ఫైడ్, ఆక్సైడ్, కార్బోనేట్. సల్ఫైడ్స్ ఆర్ కార్బోనేట్స్, ఓకేనా, మెయిన్లీ సల్ఫైడ్ లేదా కార్బోనేట్ రూపంలో లభిస్తాయి. సో దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టేజ్ 1లో వీటిని ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. స్టేజ్ 2లో అయితే మనం ఏం చేస్తాం, రిడక్షన్ చేయాలి. 2 స్టేజెస్లో చేస్తాం అనమాట. ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దాం. సల్ఫైడ్ ఓర్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ బై హీటింగ్ దెమ్ స్ట్రాంగ్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. చూసారా, మరి ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో స్ట్రాంగ్లీ హీట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు, చెప్పండి అమ్మా, రిప్లై ఇవ్వండి. ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో స్ట్రాంగ్లో హీట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు, యా, దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ రోస్టింగ్. ఓకే, జనరల్లీ సల్ఫైడ్ ఓర్స్ ఆర్ రోస్టెడ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ ఆక్సైడ్స్. వెంటనే మనం ఏం చేస్తాం, సో వాటిని రోస్టింగ్ చేస్తాం. చూడండి ఒకసారి, మనకి పీబీఎస్ని కాస్త హై ఆక్సిజన్ సమక్షంలో వేడి చేస్తే మనకి ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఆక్సైడ్గా కన్వర్ట్ అయిన తర్వాత వాటిని ఏం చేస్తాం, రిడక్షన్ చేస్తాం అనమాట. ఈ రిడక్షన్ చేసేటప్పుడు మనం కోక్ అయినా యూజ్ చేయొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ అయినా యూజ్ చేయొచ్చు. కోక్ అంటే కార్బన్ అండి, కార్బన్ మోనాక్సైడ్ అంటే CO. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ స్టేజ్లో ఏర్పడినటువంటి లెడ్ ఆక్సైడ్ని మనం తీసుకొని ఏం చేస్తున్నాం, రిడక్షన్ చేస్తున్నాం విత్ కార్బన్తో హై టెంపరేచర్ వద్ద 1400 degrees Celsius వద్ద హీట్ చేసినట్లయితే మనకు లెడ్ గాను కార్బన్ మోనాక్సైడ్ గాను డివిజన్ అవుతుంది. ఇది వన్ మెథడ్. ఇక సెకండ్ మెథడ్ ఏంటి, సో కార్బన్తో కాకుండా మనం కార్బన్ మోనాక్సైడ్తో కూడా ఈ రియాక్షన్ చేయొచ్చు. Fe2O3 + 3CO. సో మనం హెమటైట్ని తీసుకొని కార్బన్ మోనాక్సైడ్తో బ్లాస్ట్ ఫర్నేస్లో మనం హీట్ చేసినట్లయితే మనకి ఐరన్ గాను కార్బన్ డైఆక్సైడ్ గాను ఫామ్ అవుతుంది. ఇదైతే బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగినటువంటి రియాక్షన్ అయితే చెప్తాం. అండ్ తర్వాత కొన్నిసార్లు ఆటో రిడక్షన్ కూడా జరుగుతుందని చెప్పుకున్నాం. సో ఎలా,
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కాపర్ సల్ఫైడ్ని కానీ మనం తీసుకొని, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడనమాట. ద ఓర్ విచ్ విల్ అండర్గో పార్షియల్ రోస్టింగ్ అండి. పార్షియల్ రోస్టింగ్ అంటే చాలా స్వల్పకాలికంగా మనం వేడి చేయడం అనమాట, రోస్ట్ చేయడం అనమాట. సో ఎప్పుడైతే మనం కాపర్ సల్ఫైడ్ని పార్షియల్ రోస్టింగ్ చేస్తామో వెంటనే అది ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ స్టేజ్లో కన్వర్ట్ అయిన ఆక్సైడ్ అనేది సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఓర్తో రియాక్ట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఓర్ వైపు రియాక్ట్ అయ్యి ఫైనల్గా మనకి కాపర్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అవుతుంది. ఇలా ఫస్ట్ స్టేజ్లో తయారైనటువంటి ఆక్సైడ్ అనేది మళ్ళీ ఓర్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే సెల్ఫ్ రిడక్షన్ లేదా ఆటో రిడక్షన్ అని పిలుస్తాం. ఓకే, సెల్ఫ్ రిడక్షన్ లేదా ఆటో రిడక్షన్ అని పిలుస్తాం అనమాట, గుర్తుంచుకుంటారు. అండ్ ఇంకా హై యాక్టివిటీ మెటల్తో మనం ఏం చేస్తాం, డిస్ప్లేస్మెంట్ చేసి కూడా రిడక్షన్ చేయొచ్చు. సో రిడక్షన్ ఆఫ్ ది ఓర్ బై మోర్ రియాక్టివిటీ మెటల్స్ అని పిలుస్తాం. హై రియాక్టివిటీ మెటల్తో మనం రిడక్షన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ థెర్మైట్ ప్రాసెస్ అనమాట. థెర్మైట్ ప్రాసెస్లో మనం చూసుకున్నట్లయితే, సో లో రియాక్టివిటీ మెటల్ అంటే మోడరేట్ ఉండేటటువంటి మెటల్స్తో హై రియాక్టివిటీ ఉండే మెటల్తో మనం ఏం చేస్తాం, డిస్ప్లేస్మెంట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వాడేటటువంటి హై రియాక్టివిటీ మెటల్ని మనం ఏమంటాం, రెడ్యూసింగ్ ఏజెంట్ అని పిలుస్తాం. సో మాస్టర్ క్వశ్చన్ ఇది. సో థెర్మైట్ రియాక్షన్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా దేన్ని ఉపయోగిస్తారు? మాస్టర్ పీస్ అండి, గుర్తుంచుకోండి, అల్యూమినియం. షూర్ క్వశ్చన్ ఇది. విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్? అల్యూమినియం. సో ఇలా అల్యూమినియం అనేది డిస్ప్లేస్మెంట్ అవడం ద్వారా మనకి హ్యూజ్ టెంపరేచర్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట, నియర్లీ 850 degrees Celsius. ఇలా లార్జ్ అమౌంట్ హీట్ అనేది రిలీజ్ అవడం వల్ల అక్కడ తయారైనటువంటి మెటల్ అనేది మోల్టెన్ స్టేజ్ ఆ లిక్విడ్ స్టేజ్లో మనకు లభిస్తుంది అనమాట, అంటే వాటర్లో అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి రైల్వే ట్రాక్స్ ఎప్పుడైనా సరే క్రాక్స్ అయినప్పుడు ఆ రైల్వే క్రాక్స్ని జాయిన్ చేయడానికి ఈ థర్మైట్ రియాక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ క్వశ్చన్, థర్మైట్ రియాక్షన్లో ఉపయోగించేటప్పుడు ఐరన్ ఆక్సైడ్ అనేది ఏ టైప్ ఆఫ్ అంటే ఐరన్ 3 ఆక్సైడ్ అండి. ఐరన్ 3 ఆక్సైడ్ అనమాట. ఈ ఐరన్ 3 ఆక్సైడ్ని మనం అల్యూమినియంతో ఏం చేస్తాము, డిస్ప్లేస్మెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ రిడక్షన్ ఏజింగ్ అంటే ఏదంటే అల్యూమినియం, డిస్ప్లేస్మెంట్ చేయడానికి ఉపయోగించేది ఐరన్ 3 ఆక్సైడ్ అనమాట. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది, Fe2O3 2Al or Cr2O3 2Al, finally we get as 2Fe or 2 chromium and heat. సో ఏర్పడినటువంటి ఈ క్రోమియం కానీ ఐరన్ కానీ ఆ క్రాక్స్లో ఫిల్ చేసేటట్లుగా జాగ్రత్త పడతారు. ఆఫ్టర్ అది కూల్ అయిన తర్వాత, జాయింట్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వాటిని మనం గ్రైండింగ్ చేసి నార్మల్గా ట్రాక్స్లో తయారు చేస్తారనమాట. సో రైల్వే ట్రాక్స్ని జాయిన్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ని థర్మైట్ రియాక్షన్ అంటారు. థర్మైట్ రియాక్షన్లో ఉపయోగించే ఐరన్ ఆక్సైడ్ ఏదంటే ఐరన్ 3 ఆక్సైడ్. అండ్ థర్మైట్ రియాక్షన్లో రిడక్షనింగ్ ఏజెంట్గా దేన్ని యూజ్ చేస్తారంటే అల్యూమినియం యూజ్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ మెటల్ అనేది ఏ పొజిషన్లో ఉంటుందంటే లిక్విడ్ పొజిషన్లో మనకి లభిస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ లో రియాక్టివిటీ ఉందనుకోండి. లో రియాక్టివిటీనెస్ అనేది మనకి డైరెక్ట్గా రోస్టింగ్ చేసి చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ HGS అండి, సినాబార్ తీసుకుందాం. సినాబార్లో S ఉంటుంది. స్టేజ్ 1లో ఏం చేస్తాం, ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తే దీన్ని రోస్టింగ్ అంటాం. రోస్టింగ్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది, మెర్క్యూరీ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. మెర్క్యూరీ ఆక్సైడ్ని మళ్ళీ ఏం చేస్తాం, హీట్ చేస్తాం. ఇక ఎలా చేస్తాం, క్యాల్సినేషన్ టైప్, ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వేడి చేసినట్లయితే అప్పుడు మనకి అది రిడక్షన్ జరిగి మనకి మెర్క్యూరీ అనేది ఫామ్ అవుతుంది. ఇక AgTSకి వచ్చేసరికి ఏం చేస్తామంటే సైనైడ్తో, సోడియం సైనైడ్ కానివ్వండి, పొటాషియం సైనైడ్తో కానీ రియాక్ట్ చేపిస్తాం. సో Ag2S + 4CN, సో మనకి ఏమవుతుంది, సిల్వర్ డైసైనార్జినేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సిల్వర్ డైసైనార్జినేట్తో జింక్ పౌడర్తో రియాక్ట్ చేస్తాం అనమాట. సిల్వర్ డైసైనార్జినేట్ని జింక్ పౌడర్తో డిస్ప్లేస్మెంట్ చేయించినట్లే మనకైతే ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సిల్వర్ డైసైనార్జినేట్ని మనం తీసుకొని జింక్తో మనం ఏం చేస్తాం, డిస్ప్లేస్మెంట్ చేసినట్లయితే మనకి సిల్వర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది దట్ మీన్స్ లో రియాక్టివిటీ సిరీస్ అనమాట. ఇక తర్వాత ప్యూరిఫికేషన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్. సో ఇప్పుడైతే మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, మెటల్ తీసుకునేటప్పుడు కూడాను దాంట్లో ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి, అంటే వేరే మెటల్స్ మిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, ది మెటల్ obtained by the reducing of their ore usually contaminated with impurities like unchanged ore, other metal presents in the ore and non-metals from the anion in the ore.
యానియాన్స్. సో అందులో యానియాన్స్ రూపంలో కానీ ఇంకా మెటల్ యొక్క వేరే అయాన్స్ కూడా అందులో ఉండవచ్చు. వీటిని మనం ఎలా వేరు చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ అంటూ బ్లిస్టర్ కాపర్ గురించి ఇచ్చారనమాట. బ్లిస్టర్ కాపర్ అనేది మనం కాపర్ ఐరన్ సల్ఫైడ్ నుండి సేకరిస్తాం అనమాట. మరి ఇలా సేకరించేటప్పుడు అందులో సల్ఫైడ్ ఉండొచ్చు, కాపర్ కూడా ఉండొచ్చు, అండ్ సమ్ టైమ్ ఐరన్ కూడా మిక్స్ అయిపోయి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ప్యూర్ కాపర్ మనకి ఎలా వస్తుంది? ఇలాంటి వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాంట్లో ఇంప్యూరిటీస్ని పూర్తిగా తీసే మెథడ్ని మనం ఏమంటే ప్యూరిఫికేషన్ అని పిలుస్తాం అనమాట. మరి ఈ ప్యూరిఫికేషన్లో ఉపయోగించే మెథడ్స్ ఏంటంటే డిస్టిలైజేషన్, పోలింగ్, లిక్వియేషన్ అండ్ ఎలక్ట్రోలైసిస్ అంటారు. సో ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోండి, డిస్టిలైజేషన్కి లిక్వియేషన్కి ఒక చిన్న తేడా అయితే ఉంది. రెండు ఒకటే. సో డిస్టిలైజేషన్ అనేసరికి ఏముందంటే, సో రెండు డిఫరెంట్ మెటల్స్ అనేవి లో బాయిలింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అని పెట్టాడంటే డిస్టిలైజేషన్ పెట్టండి, మెల్టింగ్ పాయింట్ అన్నాడంటే మాత్రం మీరు లిక్వియేషన్ పెట్టండి, గుర్తుంచుకోండి. సో లో బాయిలింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ ఉండేటువంటి రెండు మెటల్స్ అనేవి మిక్స్ అయిపోయినట్లయితే వాటిని మనం సపరేట్ చేసేటప్పుడు ఒక హీట్ చేసి లో బాయిలింగ్ పాయింట్ ఉన్న మెటల్ని సపరేట్ చేసే విధానాన్ని డిస్టిలైజేషన్ అంటాం అన్నాడు. లిక్వియేషన్కి వచ్చేసరికి ఏమని చెప్పాడంటే మెల్టింగ్ పాయింట్స్ తీసుకున్నాడు. లో మెల్టింగ్ పాయింట్తో హై మెల్టింగ్ ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ ఉండేటప్పుడు వాటిని ఒక స్లోప్ సర్ఫేస్ పైన పెట్టి మెల్ట్ చేసి లో మెల్టింగ్ ఉండేటటువంటి సబ్స్టెన్స్ని సపరేట్ చేయడాన్ని లిక్వియేషన్ అని చెప్తూ ఇచ్చాడనమాట. ఇక్కడ చూడండి, ఇన్ ద మెథడ్ ఏ లో మెల్టింగ్ మెటల్ లైక్ టిన్ కెన్ బి మేడ్ టు ఫ్లో ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్ టు సెపరేట్ ఇట్ ఫ్రమ్ ది హై మెల్టింగ్ ఇంప్యూరిటీస్. సో మెల్టింగ్ పాయింట్ అని కానీ మీకు లిక్వియేషన్ చెప్పండి, అండ్ లేదు బాయిలింగ్ పాయింట్ అంటే మీరు డిస్టిలైజేషన్ చెప్పండి. ఓకేనా? ఈ రెండు తేడా చూసుకోండి, రెండు ఒకటే. డిస్టిలైజేషన్ మీన్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, లిక్వియేషన్ అంటే మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పోల్ అంటే మీకు తెలుసుకోండి, పోల్ అంటే పెద్ద కర్ర దుక్క. సో ఈ పోలింగ్ అంటే ఏం చేస్తారు చూడండి, ద మోల్టెన్ మెటల్ ఈజ్ స్టర్డ్ విత్ లాగ్, దట్ మీన్ పోల్స్ ఆఫ్ గ్రీన్ వుడ్. పచ్చి కర్ర దుక్కలు అంటాం కదా, పచ్చి కర్ర దొంగలు తీసుకొని వచ్చి ఈ మోల్టెన్ అంటే మనకేమో చిక్కగా ఉండే పాకంలా ఉండే కాపర్లో దీంతో స్టర్ చేస్తారంట, మిక్స్ చేస్తారు. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుంది, ది ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఎయిదర్ యాజ్ ఎ గ్యాస్ ఆర్ దే గాట్ ఆక్సిడైజ్ అండ్ ఫార్మ్ స్కమ్. స్లాగ్ అనేది ఫామ్ చేస్తూ, స్లాగ్ అంటే వేస్ట్ మెటీరియల్ అండి, వేస్ట్ మెటీరియల్ అనేది ఫామ్ చేస్తూ పైన తెట్టులా ఏర్పడుతుంది అనమాట. ఆ తెట్టుని తీసేసి అంటే ఓవర్ ది సర్ఫేస్ ఆఫ్ ది మోల్టెన్ మెటల్, ఆ మోల్టెన్ మెటల్ పైన తెట్టుగా ఏర్పడుతుంది అనమాట. దీన్ని సెపరేట్ చేసి మనకి బ్లిస్టర్ కాపర్ అనేది తయారు చేస్తారు. సో బ్లిస్టర్ కాపర్ అంటే కాపర్ ఎంత పర్సెంటేజ్ ఉండాలండి? ఇంతకుముందే మనం చెప్పాం 98% ప్యూరిటీ ఉండే కాపర్ని, ఎస్ అమ్మ 98% ఉండేదాన్ని బ్లిస్టర్ కాపర్ అంట. ఈ విధంగా మనం ప్యూరిఫై చేస్తాం. ఇంకా లాస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అని చెప్తాం. సో దీని గురించి చెప్పక్కర్లేదు, ఇప్పటికి 2 to 3 times చెప్పుకున్నాం. సేమ్ మోల్టెన్ స్టేజ్లో తీసుకొస్తారు, డైరెక్ట్గా ఏం చేస్తారు, ఎలక్ట్రిసిటీ పాస్ చేసి క్యాథోడ్ వద్ద మనకి ప్యూర్ మెటల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చేసరికి కొరైజన్ అమ్మ. సో కొరైజన్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ అండి, ఐరన్ ఆక్సైడ్ అని పిలుస్తాం. సో ఐరన్ ఆక్సైడ్ అంటే Fe2O3 చెప్తాం కదా. సో ఇక్కడ మీకు వచ్చే మాస్టర్ పీస్ అమ్మ, మాస్టర్ పీస్ రాసుకోండి. ఐరన్ ఆక్సైడ్ తుప్పు ఏ రంగులో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. అండ్ ఈ తుప్పు యొక్క సంకేతం ఏంటి? తుప్పు యొక్క ఫార్ములా ఏంటి? Fe2O3XH2O గుర్తుంచుకుంటారు. తుప్పు యొక్క సంకేతం ఏమిటి? Fe2O3XH2O. ఎక్స్ ప్లేస్లో మీరు ఎంతైనా వేసుకోవచ్చు, 1 2 3 4 మీరు ఎంత వేసుకున్నా సరిపోతుంది. కానీ ఫార్ములా ఏంటి? Fe2O3XH2O. సో అంతేకాకుండా సిల్వర్ మనం తీసుకుంటే టార్నిషింగ్ అని పిలుస్తాం. టార్నిషింగ్ అంటే బ్లాకిష్గా మారిపోవడం, కారణం సిల్వర్ సల్ఫైడ్ HAG2S అనమాట. అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కోటింగ్. గ్రీన్ కోటింగ్ అనేది దేనికి ఉదాహరణ అంటే కాపర్ కార్బొనేట్. ఓకేనా, కార్బొనేట్. సో ఇలా మనకి ఏమవుతాయి అంటే, అండ్ బ్రాంజ్ కూడా మనకి ఇంట్లో ఇత్తడి సామాన్లు ఉంటాయి చూసారు కదా. సో వాటిని అమ్మ ఏదైనా పూజ వచ్చేటప్పుడు వాటిని క్లీన్ చేస్తారు, చాలా గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటాయి. ఒక 5 days అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందో చెప్పండి, మళ్ళీ వాటి యొక్క కలర్లెస్ని మెరుపుదనం కోల్పోతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ఆక్సిడేషన్ అని చెప్తాను అనమాట. సో ఈ విధంగా కొరైజన్ అనేది జరుగుతుంది. కొరైజన్ చెప్తూ ఒక 3 ఎక్విప్మెంట్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ చూద్దాం. సో వాటర్లోను ఎయిర్ ప్రెజెన్స్లో ఒక నెయిల్ పెట్టినట్లే తొందరగా తుప్పడుతుంది. సెకండ్ స్టేజ్లో ఏం చేశారంటే ఓన్లీ వాటర్లో పెట్టారు, ఎయిర్ సప్లై చేయకుండా ఆయిల్ లేయర్ వేయారు, ఇది తుప్పు పట్టలేదు. థర్డ్ వన్ ఏం చేశారంటే ఎయిర్ లేకుండా
చూసారా? అంటే వాటర్ లేకుండా ఎయిర్ మాత్రమే ఉంటూ, అంటే మరి ఒకవేళ ఎయిర్‌లో వాటర్ మాలిక్యూల్స్ ఉండొచ్చు కదా సార్, వాటి వల్ల రియాక్ట్ అవుతుంది. అందుకే వాటిని తీయడానికి ఏం చేస్తారంటే అన్‌హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనమాట. అన్‌హైడ్రేట్ కాల్షియం క్లోరైడ్ ఎందుకు ఉపయోగిస్తారంటే గాలిలో ఉండేటటువంటి నీటి తేమను పీల్చేయడానికి అనమాట. సో, ఇన్ కేస్ ఈ టెస్ట్ ట్యూబ్‌లో ఉండేటటువంటి ఏవైనా వాటర్ వేపర్స్ ఉంటే ఈ అన్‌హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనేది వాటిని అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఓన్లీ ఎయిర్ గానీ, ఓన్లీ వాటర్ గానీ ఐరన్‌ని ఎటువంటి రియాక్ట్ చెయ్యవు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఐరన్ రస్టింగ్ అవ్వాలంటే ఎయిర్ ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ వాటర్ కూడా ఉండాలి అని చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చాడనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. రస్టింగ్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? సో, ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అని చెప్తూ ఇచ్చాడనమాట. ఏంటది? ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ మనకి ఏదైనా ఒక ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక స్పాట్ ఏం చేస్తుందంటే మనకి ప్రత్యేక పరిస్థితిలో ఒక ఎలక్ట్రోలైటిక్ సిస్టమ్‌గా ఇక్కడ కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయిపోతాయి అన్నమాట ఇంకో ప్లేస్‌కి. సో, బై ది అట్మాస్ఫియర్ చేంజెస్ అని చెప్తాం. సో, అలాంటప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ ప్రోటాన్స్ అంటే అదే ప్రోటాన్ ఛార్జ్ ఎక్కువ ఉందనుకుందాం. ఇది అప్పుడు మీకు ఏమవుతుంది? యానోడ్‌గా పనిచేస్తుంది. అండ్ నెగెటివ్ ఛార్జ్ ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి క్యాథోడ్‌గా ఉందన్నమాట. మరి అట్మాస్ఫియర్‌లో ఉండేటటువంటి వాటర్ వేపర్స్‌లో ఇది కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. H2CO3 కార్బోనిక్ యాసిడ్ అంటాం. ఈ కార్బోనిక్ యాసిడ్ అనేది హైడ్రోజన్‌తో కార్బన్ డయాక్సైడ్ అనేది బాండ్ అయిపోయి మనకి H2CO3గా ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడైనా సరే ఈ యానోడ్ అండ్ డైపోల్‌గా ఉండేటటువంటి ఈ ఐరన్ మెటల్ లేయర్ పైన గానీ రియాక్ట్ అయితే మనకి వెంటనే ఏమవుతుందంటే, సో, మనకి ఏదైతే ఉందో హైడ్రేట్ ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఇలా ఫామ్ అయితే దాన్నే మనం ఏమని పిలుస్తాం? తుప్పు అని పిలుస్తాం అనమాట. ఓకేనా? గుర్తుంచుకోండి. హైడ్రేట్ ఫెర్రిక్ ఆక్సైడ్‌ని మనం తుప్పు అని పిలుస్తాం. అండ్ దీనికి అట్మాస్ఫియర్‌లో సపోర్ట్ చేసేటటువంటి ఏదైనా కెమికల్ ఉందంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్ అని పిలుస్తాం. ఓకేనా? అండ్ మీరు తాగే సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా కార్బోనిక్ యాసిడే ఉంటుంది. అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ది కొరైజన్ని ప్రివెన్షన్ చేయడానికి మనకున్న మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సో, ఎందుకంటే మెటల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టాం, ఓర్‌ని తవ్వి తీసాం అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లో దాన్ని ఫిల్టరైజ్ చేసాం, ప్యూరిఫై చేసాం, మొత్తం చేసి మెటల్‌ని అయితే తీసుకొచ్చాం. మరి ఆ మెటల్‌ని పాడైపోకుండా కాపాడుకోవాల్సిన విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. సో, దానికోసం చెప్పాడనమాట. ప్రివెన్షన్ ఆఫ్ కొరైజన్ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే ఇట్ నాట్ ఓన్లీ సేవ్స్ మనీ బట్ ఆల్సో హెల్ప్స్ టు ప్రివెంటింగ్ యాక్సిడెంట్స్ సచ్ యాస్ అ బ్రిడ్జ్ కొలాప్స్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ కీ కాంపోనెంట్స్ డ్యూ టు కొరైజన్. సో, ఈ కొరైజన్ అవడం వల్ల బ్రిడ్జెస్లో కానివ్వండి లేదా కొన్ని ఇంపార్టెంట్ మెటల్ స్ట్రక్చర్స్ కానివ్వండి చెడిపోకుండా కాపాడాలంటే ముందుగా ఈ కొరైజన్ మనం ఆపాలి. వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ది ప్రివెంటింగ్ కొరైజన్ ఈజ్ టు ప్రివెంట్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెటాలిక్ ఆబ్జెక్ట్ టు కమ్ ఇన్ ద కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. సో, అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఈ వాటర్ వేపర్స్తో కానివ్వండి లేదా ఆక్సిజన్తో కానివ్వండి రియాక్ట్ చేయకుండా మనం కాపాడుకోవాలి. దీనికోసం ఆ బెస్ట్ మెథడ్ అంటే కవర్ ద సర్ఫేస్ విత్ పెయింట్. ఓకేనా? సో, పెయింటింగ్‌తో కానీ కొన్ని కెమికల్ కానివ్వండి. సో, పెయింటింగ్‌లో కూడా ముఖ్యంగా ఒక కెమికల్ ఉంటుంది అండ్ లేదా సపరేట్‌గా కెమికల్ని కూడా మనం తెచ్చి దాన్ని లేయరింగ్ చేస్తాం. దట్ ఈస్ బైస్ఫెనాల్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అనదర్ సింపుల్ మెథడ్ ఈస్ సర్ఫేస్ బై అదర్ మెటల్స్. కవర్ ది సర్ఫేస్ బై అదర్ మెటల్స్ దట్ ఆర్ ఇనర్ట్ ఆర్ రియాక్ట్ దెమ్సెల్వ్ విత్ ఏ అట్మాస్ఫియర్. సో, వాతావరణంతో చర్య పొందని లేదా ఇతర వాయువులతో కానీ రియాక్ట్ కాని మెటల్స్తో లేయరింగ్ వేయడం. దట్ ఈస్ టిన్ కానీ జింక్ కానీ వేస్తామండి. సో, దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా కానీ మనం వేస్తాం అనమాట. కోటింగ్ వేస్తాం, ఎలక్ట్రోప్లేటింగ్ కోటింగ్ అంటాం. ఇలా వేసి కూడా మనం మెటల్ని స్టోర్ చేయొచ్చు. లేదు అనుకోండి ఇంకోటి థర్డ్ మెథడ్ ఏంటంటే, సో, దాన్ని మనం అలాయ్స్ మనం తయారు చేయడం లేదా పైన లేయరింగ్గా వేయడం అనేది చూస్తాం. సో, రాడ్ అనేసి ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం జింక్ లాంటివన్నీ తీసుకుని ఏం చేస్తారంటే వాటిపైన లేయరింగ్ అని చేయడం లేదా అలాయ్స్ తయారు చేయడం కానీ తయారు చేస్తారు. అండ్ ఇక్కడ మనకు ఒక మాట చెప్తూ చివరిలో ఒక మాట చెప్పాడు. గోల్డ్ అనేది తీసుకున్నట్లయితే ఓకేనా? సో, ప్యూర్ గోల్డ్ అనేది మనకి ఆర్నమెంట్స్కి యూజ్ అవ్వదు. సో, చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని అలాయ్స్ గురించి ఇచ్చాడు. అలాయింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్
ఇంప్రూవింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. ఒక మెటల్ యొక్క ప్రాపర్టీని ఇంక్రీజ్ చేయడానికి అలోయ్, మిశ్రమ లోహము అని పిలుస్తాం తెలుగులో. అలోయ్స్ అయితే బెస్ట్ అనమాట. వీ కెన్ గెట్ డిజైర్డ్ ప్రాపర్టీ బై దిస్ మెథడ్. మనకు కావాల్సిన ప్రాపర్టీ కావాలంటే ఈ అలోయింగ్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐరన్ ఈజ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెటల్ బట్ ఇట్ ఈస్ నెవర్ యూజ్డ్ ఇన్ ఇట్స్ ప్యూర్ స్టేట్. సో ఐరన్ అనేది బెస్ట్ మెథడ్ అయిన ఎక్కువగా ఉపయోగించే లోహమైనప్పుడు కూడా దాన్ని ఇప్పుడు కూడా ప్యూర్గా యూజ్ చేయము. దిస్ ఈజ్ బికాస్ ప్యూర్ ఐరన్ ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ స్ట్రెచెస్ ఈజీలీ వెన్ హాట్. సో ఐరన్ అనేది ప్యూర్గా ఉండదు అనుకోండి, ఈజీగా అది ఏమవుతుంది, సాగిపోతుంది అనమాట హీట్ చేయగానే. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇట్ బికమ్స్ హార్డ్ అండ్ స్ట్రాంగ్. సో ఎప్పుడైనా సరే ఈ ఐరన్ని కానీ మనం కార్బన్తో మిక్స్ చేస్తే ఇది చాలా హార్డ్గా మారిపోతుంది. దాన్ని స్టీల్ అని చెప్తాం, స్టీల్ అంటాం. సో ఐరన్ ప్లస్ కార్బన్ కానీ యాడ్ చేస్తే మనం స్టీల్ అని పిలుస్తాం. అలా కాకుండా ఎప్పుడైనా సరే నికెల్ అండ్ క్రోమియంతో వేసామనుకోండి, అది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్గా మారిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఏమిటి? సో మీ ఇంట్లో గ్లాసెస్ చూస్తూ ఉంటారు, గ్లాస్, వాటర్ గ్లాస్, నిజానికి కదా ఐరన్నే, కానీ అక్కడ ఏముంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, క్రోమియం కానీ నికెల్ కానీ యాడ్ చేస్తారు. సో అదేవిధంగా ప్యూర్ గోల్డ్ నోన్ యాజ్ 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ వెరీ సాఫ్ట్. ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నాట్ సూటబుల్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ. సో గోల్డ్ 24 క్యారెట్స్ అని చెప్తాం కదా, అది జ్యువెలరీకి యూజ్ కాదు. అందుకే దీనికి ఏం చేస్తారు, ఎయిదర్ సిల్వర్ కానీ కాపర్ కానీ యాడ్ చేస్తారనమాట. ఒక 2 పార్ట్స్ యాడ్ చేసి ఆర్నమెంట్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈరోజు చెప్పుకున్నది a few important process used in metallurgy అని చెప్తే ఇవ్వడం జరిగింది. స్మెల్టింగ్ గురించి ఇవ్వడం జరిగింది. స్మెల్టింగ్ ఈజ్ ఏ pyrochemical reaction. Fire means heat process, chemical process in which that ore is mixed with flax or fuel and strongly heated. The heat is so strong that the ore is reduced to even metal as in the case of iron. సో ఎంత హీట్ అప్లై చేస్తామంటే ఆ మెటల్ అనేది చివరికి అన్ని రకాల ప్రాసెస్లు అయిపోయి చివరికి మెటల్ మిగిలిపోవాలి. అండ్ ద మెటల్ ఈజ్ అబ్టైన్ ఇన్ ఎ మోల్టన్ స్టేజ్. సో బ్లాస్ట్ ఫర్నెస్లో మనకి ఎప్పుడు కూడా మోల్టన్ స్టేజ్లో ఉంటుంది. డ్యూరింగ్ స్మెల్టింగ్ ఇన్ ద ఇంప్యూరిటీస్ గాంగ్ ఇన్ ద ఓర్ రియాక్ట్ విత్ ఫ్లక్స్ అండ్ ఫార్మ్ స్లాగ్ విచ్ ఈజ్ రిమూవ్డ్. సో స్లాగ్ అంటే మనం ఏం చెప్తాం, సో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా గాంగ్ అనేది మనం యాడ్ చేసిన ఫ్లక్స్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం తయారవుతుంది, స్లాగ్ అంటాం. ఈ స్లాగ్ని మనం సెపరేట్ చేస్తాం. ఫర్ హెమటైట్ Fe2O3 ఆర్ కోక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ లైమ్ స్టోన్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్లక్స్. సో ఈ క్వశ్చన్ అనేది మన పాలిసెట్లు అడగడం అని చెప్పడం జరిగిందని చెప్తున్నాను. సో ఫ్యూయల్గా మనం కోక్ని యూజ్ చేస్తారు అండ్ లైమ్ స్టోన్ని, కాల్షియం కార్బోనేట్ని ఫ్లక్స్గా యూజ్ చేస్తారు. అండ్ ద స్మెల్టింగ్ క్యారీడ్ అవుట్ ది స్పెషల్లీ బిల్ట్ ఫర్నేస్ నోన్ యాజ్ బ్లాస్ట్ ఫర్నేస్. ఇక్కడ మీకు బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగిన రియాక్షన్స్ అది చెప్తున్నాను. ఫస్ట్ వన్ ఫ్యూయల్ ఆక్సిజన్ కార్బన్ మోనాక్సైడ్, సెకండ్ వన్ హెమటైట్ కార్బన్ మోనాక్సైడ్, ఫ్యూయల్ ఎట్ లిక్విడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అండ్ అదే లైమ్ స్టోన్ అనేది కాల్షియం ఆక్సైడ్ గాను అండ్ కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. ఈ కాల్షియం ఆక్సైడ్ అనేది సిలికాతో అంటే గ్యాంగ్తో రియాక్ట్ అయ్యి మనకి కాల్షియం సిలికేట్ అవుతుంది. దీన్నే స్లాగ్ అని పిలుస్తాం. ఓకేనా, ఇక టెంపరేచర్ అయితే మనకి 2000 డిగ్రీ సెల్సియస్ వరకు ఇచ్చాడు, చూసారు లేదు, ఫైనల్గా మనకి 2000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఓకే, ఇదే విధంగా మనకి రోస్టింగ్ చేసేటప్పుడు అండ్ క్యాల్సినేషన్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తాము అని దానికి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు. అండ్ ఫ్లక్స్ గురించి ఇచ్చాడండి. ఫ్లక్స్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ యాడెడ్ టు ది ఓర్ టు రిమూవ్ ది గ్యాంగ్ ఫ్రమ్ ఇట్ బై రియాక్టింగ్ విత్ ద గాంగ్. If the impurity is acidic substance like SiO2, basic substance like calcium oxide is used to flux, and if the impurity is basics, the nature of FeO, acidic flux like SiO2 is added to the gang. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఉందండి. సో మనకి అడిగేటప్పుడు ఫ్లక్స్ గురించి అడిగేటప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. ఫ్లక్స్ ఎసిడిక్ ఫ్లక్స్ ఏది అండ్ బేసిక్ ఫ్లక్స్ ఏది? ఎసిడిక్ ఫ్లక్స్ అయితే మనం ఏం చెప్తాం, ఇక్కడ చూడండి, ఎసిడిక్ ఫ్లక్స్ అయితే సిలికా అండ్ బేసిక్ ఫ్లక్స్ అయితే కాల్షియం ఆక్సైడ్. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఉంటుంది. ఫ్లక్స్ అనేది మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఏ కంప్లీట్ అబౌట్. అండ్ ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్లక్స్ CaO అండ్ FeO గాంగ్తో రియాక్ట్ చేసి మనకి ఇక్కడ మనకి ఫెర్రస్ సిలికేట్ కానీ కాల్షియం సిలికేట్ కానీ మనం స్లాగ్గా సెపరేట్ చేస్తాం. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ బ్లాస్ట్ ఫర్నేస్ గురించి ఉంది. బ్లాస్ట్ ఫర్నేస్ రివర్బరేటర్ ఫర్నేస్ ఉంది. సో ఇందులో హెర్త్ ఉంటుంది, చిమ్నీ ఉంటుంది, ఫైర్ బాక్స్ ఉంటుంది. సో మెయిన్గా ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే రోస్టింగ్ అంట.
సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది మెటలర్జీ. సో చూశారు కదా, కంప్లీట్ లైన్ టు లైన్ ఇప్పుడు చదవడం జరిగింది. మీరు ఇప్పుడు చదివేటప్పుడు ఎక్కడైనా సరే డౌట్ ఉంటే ఓకేనా, అండర్లైన్ చేసి పెట్టి నెక్స్ట్ క్లాస్లో కానీ వాట్సాప్లో కానీ మీరు డైరెక్ట్ మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇలా కానీ ఈ టెక్స్ట్ బుక్ని కానీ అనాలిసిస్ చేసి మీరు చదివినట్లయితే సింగిల్ బిట్ కూడా మీ నుండి పోదు, సింగిల్ బిట్ కూడా మీ నుండి పోదనమాట. కాబట్టి సో కెమిస్ట్రీలో 100% కంప్లీట్ చేసుకున్న ఒక లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంకా 5 లెసన్స్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్లో కూడా మనకి 2 లెసన్స్ అయితే 1 లెసన్ అయితే కంప్లీట్ అయింది. మీకు ఎలక్ట్రిక్ కరెంట్ అయిందమ్మా? లేదు సార్.